అసలు స్త్రీ బోధించనేకూడదా? మనం ప్రీవియస్ వీడియోలో సంఘంలో స్త్రీ బోధించకూడదు అనే విషయం గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో అసలు స్త్రీ బోధించనేకూడదా అనే విషయం గురించి వాక్యానుసారంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు స్క్రిప్చర్ అండ్ ఆమె మరియు వాక్యము. దేవుని చిత్తానుసారంగా సృష్టించబడిన స్త్రీని గురించి మనం వాక్యానుసారంగా తెలుసుకుందాం. సంఘములో అని అంటే స్త్రీ పురుషులు సంఘముగా ఒక క్రమముగా కూడుకుని ఉన్న చోట స్త్రీ ఉపదేశించడానికి కానీ పురుషుడి మీద అధికారం చేయడానికి కానీ సెలవు లేదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు కుటుంబంలో మరి ముఖ్యంగా స్త్రీకి ఒక శిరస్సుగా పురుషుని పెట్టినప్పుడు ఆ పురుషుని మీద అధికారం చేయడానికి, శిరస్సుగా ఉన్న పురుషుని మీద అధికారం చేయడానికి, శిరస్సుగా ఉన్న పురుషునికి ఉపదేశించడానికి దేవుడు స్త్రీకి అనుమతి ఇవ్వట్లేదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అలా అని దాని అర్థము స్త్రీ అసలు ప్రసంగించనే కూడదు అని కాదు. స్త్రీల మధ్య అంటే విమెన్స్ మినిస్ట్రీలో కానీ, పిల్లల మధ్య కానీ, యూత్ మినిస్ట్రీలో కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ దేవుడు ఆయన పనిని మనం చేయగలగటానికి ఎన్నో అవకాశాలని మనకి ఇస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టుగా బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. కాబట్టి మనము బోధిస్తుంది అనుసరిస్తున్నామా లేదా అనే విషయాల్ని జాగ్రత్తగా గమనించుకుని దేవుని పని చేయడం ఉత్తమం. దేవుడు ఆయన పని చేయడానికి గురించి మనల్ని ప్రోత్సహించడం కంటే కూడా ఆయన ఎంతో నమ్మకమైన జీవితం కలిగి ఆయనకి ఒక సాక్షిగా మనం బ్రతుకుతున్నామా లేదా అనే విషయం గురించే మన దగ్గర ఆశిస్తారని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఒక కాపరిగా, సంఘ కాపరిగా మాత్రం స్త్రీని దేవుడు నియమించలేదు. మనకున్న భారభరితమైన సేవను వదిలేసి దేవుడు మనకి ఇవ్వని దాని గురించి పట్టుకుని వేడుకోవాల్సినంత అవసరము మనకి లేదు. దేవుడు రానున్న కాలంలో ఘనమైన సేవ చేసే సేవకుణ్ణి మన చేతితో మనమే పెంచగలిగే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చారు. ఒక తల్లిగా నీ కుమారుని కుమార్తెల్ని రేపటికి రానున్న తరాలకి గొప్ప సేవకులుగా నీవే తీర్చిదిద్దవచ్చు. అలాంటి భారభరితమైన సేవ, కుటుంబాన్ని కట్టే సేవ, కుటుంబంలో వారిని చూసుకునే సేవ, కుటుంబాన్ని దైవిక కుటుంబాలుగా మార్చగలిగే సేవ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనకి ఇవ్వని దాని గురించి ఆలోచించుకుంటూ వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించనేకూడదు. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు దిశగా మనం ముందుకు వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ.